హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, షేర్ చేయరి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా? నా పాత వీడియోలలో నన్ను చూసుకుంటూ నన్ను ఆదరిస్తున్నటువంటి ఆ, ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి, ఈ ప్రజలకి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. మీరు చేస్తున్నటువంటి సపోర్ట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఒక్క వీడియో ఇట్లా పెట్టగానే అట్లా అసలు చాలా చాలా లైక్స్, కామెంట్స్, షేర్స్ చాలా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ అయితే అసలు రోజుకి దాదాపు ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు మన ఛానల్కి. ఈ రోజుకి 1000 మంది పెరగడానికి ఇప్పటికి దాదాపు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయిపోయింది. సబ్స్క్రైబర్ బటన్ కూడా కనిపిస్తలేట కొత్త వారికి సబ్స్క్రైబర్ చేసుకుందాం అనుకుంటే. ఆ రీతిగా మనకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే వేరే ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకునే టైంలో ఇంకో ఫోన్లో చూసుకునేసరికి అక్కడ కనిపిస్తలేనట సబ్స్క్రైబర్స్ బటన్. అంతా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సరే, మరి ఈరోజు వీడియో ఏంటి అని అంటే, చాలామంది చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా, లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు, ఇంకేదో ఉంటాయి కదా షాప్లలో అడ్డమైనవి. మరి ఆ అడ్డమైన దీన్ని మనం ఎట్లా రోగం తెచ్చుకుంటారు, ఎట్లా ప్రాణాలు ఖరాబ్ అవుతాయి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తా. మరి అది ఎట్లా తినాలి, ఏం కథ, ఇట్లా కొనుక్కొచ్చుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా. పూర్తిగా చూడండి. ఇప్పుడు మన దుకాణంలో పోదాం, మనకు దగ్గరలో ఉంటుంది. ఆ దుకాణం దగ్గర పోయి మనం 2-3 కొనుక్కొచ్చుకుందాం ఫ్రెండ్స్. 2-3 కొనుక్కొచ్చుకుందాం మనము. మరి ఫాస్ట్గా రావాలి నా ఎమ్మటి. మా టీము అంతా లేజీ టీం ఉన్నది. యంగ్స్టర్స్ లేరు, అందరూ 70 సంవత్సరాల మీద ఉన్న టీం మెంబర్స్ ఉన్నారు. అందుకోసమే మనకి కొంచెం లేట్గా తీస్తూ ఉంటారు, వెళ్ళి తీయనికి రాదు. జల్దీ రా, జల్దీ రావాలి. అక్కడికి వచ్చినాం, మనం తీసుకుందాం. ఇది లేస్ ప్యాకెట్ తీసుకున్నాము. 2 లేస్ ప్యాకెట్ తీసుకున్నాం. ఇది ఒకటి చాట్ వాటర్, ఇది ఒకటి తీసుకున్నా. 3 తీసుకున్నా. ఈ 3 మాది ఎగ్స్ పైసలు ఇచ్చింది కదా పొద్దున పాల ప్యాకెట్ ఏమో ఇచ్చిన. పాల ప్యాకెట్ ఏమో మీ పాప ఉన్నట్టుంది. నేను అడుగు ఒకసారి. ఎగ్స్ పైసలు అయితే ఇచ్చేసిన. ఈ 3 రైట్ తీసుకున్నాం కదా. మరి వీటిని ఎట్లా ఓపెన్ చేద్దాం, ఏం కథ అనేది మనము ఇంట్లో పోయినాక, పక్కింటి వాళ్ళ ఇల్లు అది. పక్కింటి వాళ్ళకి మనకి చాలా అనుబంధం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా మన పక్కింట్లోనే ఏది చేసినా పక్కింట్లోనే చేస్తాం అన్నట్టు. ఎందుకంటే మనకు ఇల్లు లేదు. కంట్ల దుమ్ము పడ్డది ఫ్రెండ్స్. ఎవరో కావాలని కుట్ర చేశారు. ఎందుకంటే కంట్ల దుమ్ము పడడం అంటే, ఒక భారత యాత్రికుడు ఛానల్ నిర్వాహకునైనటువంటి నా మీద నా కంట్ల దుమ్ము పడడం అంటే, ఇది ఫ్యాన్స్ కూడా దుమ్ము పడ్డట్టే ఉంటుంది. కంట్ల చూడగా కనిపిస్తుందా? కనిపిస్తలేదా? ఎవరో దిష్టితోటి మన మీద పోసే. సరే, ఇక అది కొంతమంది నరదిష్టి అనేది ఉంటుంది, మరి అది మనం పెడదాం. బొస్సులు, మరి లేస్ ప్యాకెట్లు తెచ్చిన. ఏంటి చాట్పట్, స్టిక్ పంపుడు, ఇవి దీన్ని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటా ఉంటారు. ఇక మరి ఏం చెప్తాం, మరి వాళ్ళ కోసం అనేది ఒక వీడియో తీసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటి అంటే, నా అభిమానులు చాలామంది కూడా చిన్నపిల్లలు ఉన్నారట. ఆ చిన్నపిల్లలందరూ కూడా నా అమ్మ కానీ, వాళ్ళ నాన్నని కానీ, వాళ్ళ తాతమ్మని అడుగుతూ ఉన్నారట. ఏమని అంటే, అమ్మ మన భారత యాత్రికుడు ఛానల్లో ఈ లేస్ తినేది, ఈ చాట్పట్ తినే వీడియోలు పెడితే బాగుంటుంది కదా, ప్లీజ్ మా కోసం పెట్టమని చెప్పురని అంటే కామెంట్లు పెట్టిరు ఫ్రెండ్స్. నా పాత వీడియోలు చూడండి, దాంట్లో ఉంటాయి. ఇట్లా లేస్ ప్యాకెట్ తినడం అనేది ఒక వీడియో చేసి పెట్టారని చెప్పారు. నా పాత వీడియోలో చూడండి మీరు. దాదాపు అన్ని వీడియోలలో కూడా మన ఛానల్ ఉన్నటువంటి 10-12 వీడియోలలో కూడా ఒక 50, 60, 70, 80, 90 వరకు కామెంట్లు ఒక వీడియో కింద ఈ ప్యాకెట్ గురించే ఉన్నది. కాబట్టి మరి వాళ్ళందరి ప్రేమ కోసం మనం చేయక తప్పలేదు. మరి ఎట్లా తినాలి కథ అనేది. ఓకేనా? ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. ఎట్లా ఓపెన్ చేయాలంటే ఫ్రెండ్స్, 2 చేతులు ఉంటాయి కదా, ఫస్ట్ ఇట్లా చూసుకొని. ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఈ 2 చేతులతోని ఈ ప్యాకెట్ అనేది ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లా పట్టుకోవాలి 2 చేతులతో. అర్థమవుతుంది కదా? ఒక చేయి ఉన్న వాళ్ళు ఒక చేతితో కూడా పట్టుకోవచ్చు. సరేనా? ఒక చేయి వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేయాలనేది ఈ ప్యాకెట్ చూపిస్తా. ఫస్ట్ అయితే 2 చేతులు ఉన్న వాళ్ళు 2 చేతులతో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలంటే ఓపెన్ చేయాలి. ఇప్పుడు
ఓపెన్ ఎట్లా చేయాలి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మిస్ అయిపోతారు. ఓపెన్ చేయడం అనేది తెలియకపోతే చాలా లాస్ అయినట్టే మీరు. ఎందుకంటే ఓపెన్ చేస్తే మనం తింటాం కాబట్టి, ఓపెన్ చేయలేకపోతే మనం తినలేము. ఇది ఎట్లా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తా చూడండి. ఇట్లా పట్టుకున్నాం కదా, ఇట్లా ఒక్కసారి దగ్గర ఇట్లా పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇట్లా పట్టుకొని ఇట్లా దింపాలి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇగో ఇట్లా ఇట్లా దింపాలి. ఇట్లా ఇట్లా చింపారు కదా, ఇట్లా చింపిన తర్వాత ఇట్లా ఇట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. చెత్త డబ్బు ఏదైతే ఉందో ఆ చెత్త డబ్బులు వేసుకోవాలి. అప్పటి వరకు ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఓకేనా? చింపేసినాం కదా, చింపిన తర్వాత లోపల ఏముంటుంది చూడాలి. మళ్ళీ ఈ లోపల ఇంకా వేరే జంతువులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయని అనుకుంటారు కదా, అవి కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. జంతువులు ఉన్నాయా, పక్షులు ఉన్నాయా, లేకపోతే ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని మోసాలు జరుగుతాయి కాబట్టి చూసుకోవాలి. మనం ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనకు చూడండి ఉన్నాయి, చూసారా, లేస్ ప్యాకెట్లు ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం తీసుకోవాలి, చేతిలోకి తీసుకోవాలి. ఒకసారి దగ్గరగా ఇట్లున్నది కదా, ఇప్పుడు ఈ చేతిని ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కటి తీయాలి, ఇట్లా చూసారా, రైట్, ఇట్లా తీయాలి. ఇట్లా తీసిన తర్వాత మనం ఫస్ట్ చూడాలి, ఇట్లా ఇది ఏంది, ఇట్లుంది, ఏం కదా, ఇట్లా చూడాలి. చూసిన తర్వాత మనం అప్పుడు పక్కన ఎవరు ఉన్నారో చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పక్కన ఎవరైనా ఉంటే ఇది గుంజుకొని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పక్కన ఎవరు ఉన్నారని చూసిన తర్వాత అప్పుడు మనం నోట్లో పెట్టుకోవాలి. తిన్నాం కదా, సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. సూపర్ ఉండడానికి కారణం ఏంటంటే ఇలా టేస్టింగ్ సాల్ట్ అనేది చాలా కలుపుతారు కాబట్టి ఈ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఈ టేస్ట్ ఉండడం వల్ల పిల్లలు చాలామంది అట్రాక్ట్ అవుతారు. అయ్యి వీటిని ఇవ్వాలంటారు అట్లా, అందుకోసం తింటూ ఉంటారు. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉంటాయి. తినొద్దు అసలు ఇవి. కాబట్టి నా ఫ్యాన్స్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి అయితే మొత్తం తినేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసిన పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు ఉన్నాయని తర్వాత తిందాం. ఇప్పుడు ఇంకో ప్యాకెట్ తీసుకుందాం, ఇంకో లేస్ ప్యాకెట్ తీసుకుందాం. అయితే ఇప్పుడు రెండు చేతులతో ఉన్నప్పుడు ఎవరు ఓపెన్ చేయాలని చెప్పినా, ఇప్పుడు సింగిల్ హ్యాండ్ ఉంటే ఎట్లా ఓపెన్ చేయాలి, ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఇట్లా పట్టుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి మనము, ఇంకో హ్యాండ్ లేదు కాబట్టి సింగిల్ హ్యాండ్ ఉంది కాబట్టి ఇట్లా నోరు దగ్గర తీసుకోవాలి. తీసుకొని ఇట్లా వేసేయాలి. అర్థమైంది కదా? ఇట్లా వేసి మరి దీంట్లో ఏమున్నాయి, దీంట్లో వచ్చినాయా లేదా అని చూసుకోవాలి. అది కూడా చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కన్ఫర్మ్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవద్దు. చూడండి, కరెక్ట్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మీ ప్రజలను మోసం చేయాలని కూడా ఉన్నట్టు చూపిస్తాను. నేను మేముగానే ప్యాకెట్ ఓపెన్ చేసినా మేముగానే తింటున్నా. చూసారు కదా, దీంట్లోకి వెళ్ళి కూడా ఒకటి ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇట్లా అట్లా వినాలి ఫ్రెండ్. అయితే ఎవరు తయారు చేసిర్రో ఏం కథనో మనకు తెలియదు, కానీ ప్రజల నుంచి మంచిగా పైసలు చూస్తారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ చేస్తారు. దయచేసి ఎవరున్నా కూడా ఇవి ఎక్కువ తినొద్దు. ఎక్కువైంది అసలు తినకుండా ఉండడమే మంచిది. అవసరమైతే మీ ఇంటర్నెట్ చిరుతిండ్లు చేసుకొని మీ పిల్లలకు పెట్టుర్రి. అంతేగాని ఈ దుకాణాలకి ఇట్లాంటి అడ్డమైన తిండి తినకుర్రి. మీరు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కానీ సరే ఇది కూడా ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్ లాస్ట్. ఎందుకంటే మళ్ళీ దాంట్లో అదెందుకు ఓపెన్ చేయాలని కొంతమంది కామెంట్ చేస్తారు. వాళ్ళకు అసంటుల కోసమే ఇది ఓపెన్ చేస్తున్నా. ఒకసారి ఇట్లా ఇంత చాట్పర్ అంటారు, ఇట్లా పొడుగు ఉంటాయి చూసారా, ఇట్లా పొడుగు ఉంటాయి అన్నట్టు. ఇట్లా తీసుకోవాలి. ఇవి కూడా బాగుంది. ఇట్లా ప్లాన్లో ఖరాబ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇక కుర్కురు ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా తినాలి అనేది మీకు చూపిస్తున్నా కదా. కుర్కురు అన్నట్టు లేస్ ప్యాకెట్లు. నా ఛానల్ కనుక మీకు నచ్చేది తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు రావాలంటే ఆల్ నోటిఫికేషన్ పెట్టుకొని. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసినందుకు కూడా ధన్యవాదాలు. నా వీడియోస్లో అన్నీ కూడా పనికొచ్చే విషయాలు ఉంటాయి, పనికిరాని ఒక్కటి కూడా ఉండదు. మనం జనాలకి ఏదైతే ఉపయోగపడతామో అదే చేస్తుంది తప్పితే జనాలకు ఉపయోగపడిన ఒక్క విషయం కూడా మన ఛానల్లో ఉండదు. కాబట్టి
మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కోరుకుంటూ నేను మీ భారత యాత్రికుడు. ఓకేనా? బాయ్.